దేశవ్యాప్తంగా రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. శ్రీ చైతన్య కాలేజీలో ఐటీ ఆఫీసర్స్ ముమ్మర తనిఖీలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలలో సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. హైదరాబాద్ కేంద్రంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలు నడుస్తున్నాయి. దీంతో మాదాపూర్లోని హెడ్ ఆఫీస్లో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. విద్యార్థుల నుంచి నగదు రూపంలో డబ్బులు వసూలు చేసి శ్రీ చైతన్య విద్యా సంస్థలు ట్యాక్స్ పే చేయకుండా ఎగవేతలకు పాల్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీనికోసం ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ తయారు చేసి లావాదేవీలు నడిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. అటు ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ కోసం మరో సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసినట్టు అధికారులు గుర్తించారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 5 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. మొత్తానికి రెండో రోజు కూడా శ్రీ చైతన్య కళాశాలలో ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, నిన్నటి నుంచి కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఇది ఒక రకంగా కొత్త ఐటీ చట్టం వస్తున్న నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలకు కానీ సంస్థలకు కానీ ఒక హెచ్చరిక లాంటివైనా ఈ దాడులు ఎలా అర్థం చేసుకోవాలి? ప్రముఖ విద్యా సంస్థలైన శ్రీ చైతన్య కాలేజ్ కావచ్చు, ఇటు స్కూల్ సంబంధించిన పెద్ద ఎత్తున కూడా విద్యా సంస్థలు కూడా నడిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ యొక్క విద్యా సంస్థలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ప్రముఖంగా చూస్తే తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగానే పూర్తిగా ఈ యొక్క శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్ కూడా ఇక్కడి నుంచే కొనసాగుతుంది. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ సంబంధించిన మాదాపూర్ ఒక హెడ్ ఆఫీస్గా ఉంది. ఒక హెడ్ ఆఫీస్ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఈ యొక్క దీనికి సంబంధించి కూడా విద్యా సంస్థల మనీ ట్రాన్సాక్షన్ లావాదేవీలు అన్నీ కూడా ఇక్కడి నుంచే కొనసాగుతున్నాయి. అయితే ముఖ్యంగా చూస్తే ఐటీ అధికారులు నిన్న ఈ యొక్క సోదాలు ప్రారంభించారు. ఈరోజు రెండో రోజు కూడా ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు దేశవ్యాప్తంగా అంటే ఢిల్లీ, ముంబై, చెన్నై, అంతేకాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ ఇంకా పలు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున కూడా డబ్బులు కలెక్ట్ చేస్తారు, ఫీజుల రూపంలో డబ్బులు తీసుకుంటారు. కానీ ఐటీకి సంబంధించిన విషయంలో ఎందుకు పూర్తిగా అవకతవకలకు పాల్పడుతున్నారు అనేది మాత్రము పూర్తిగా దీనికి సంబంధించి ఐటీ అధికారులు పూర్తిగా దీనికి సంబంధించి సమాచారం మేరకే ఈ యొక్క సోదాలు కూడా కొనసాగిస్తున్నారు. సోదాల్లో మాత్రము చాలా కీలకమైన అంశాలను కూడా ఐటీ అధికారులు కనుక్కున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రము ప్రధానంగా ఆ యొక్క శ్రీ చైతన్య సంబంధించి 2 సాఫ్ట్వేర్ కూడా పెట్టుకుంది. ఒక సాఫ్ట్వేర్ ఏమేమో పూర్తిగా అఫీషియల్గా ఈ యొక్క సాఫ్ట్వేర్ కూడా దీనికి సంబంధించి కూడా నడిపిస్తున్నారు. మరోవైపు ఇంకోటి నాన్ అఫీషియల్గా ఇంకో సాఫ్ట్వేర్ కూడా తయారు చేసుకున్నారు. అయితే పిల్లలకు సంబంధించిన ఫీజులు మాత్రము నాన్ అఫీషియల్ ఏదైతే సాఫ్ట్వేర్ ఉంటుందో ఆ సాఫ్ట్వేర్ ద్వారా యొక్క పిల్లల ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు. అయితే అఫీషియల్ సంబంధించి చూస్తే మాత్రము ఎక్కడా కూడా దీనికి సంబంధించి పిల్లలకు సంబంధించిన ఫీజులతో పాటు మనీ ట్రాన్సాక్షన్ మాత్రం ఎక్కడా కూడా లేదు. అయితే దీనిపైన అనుమానం వచ్చినా దీనికి సంబంధించిన అధికారుల యొక్క సోదాల్లో మాత్రము ఇంకో సాఫ్ట్వేర్ సంబంధించి పూర్తిగా ఇప్పటికే ఎంత పెద్ద మొత్తంలో యొక్క మనీ ట్రాన్సాక్షన్ జరిగింది, ఈ యొక్క లావాదేవీలు ఎక్కడెక్కడికి ఈ యొక్క డబ్బును మళ్లించారని దానిపైన కూడా దృష్టి కొనసాగించారు. అయితే మాదాపూర్లో యొక్క హెడ్ ఆఫీస్ సంబంధించిన నేపథ్యంలో ఐటీ అధికారులు ఇప్పటికే కీలకమైన డాక్యుమెంట్స్తో పాటు 5 కోట్ల రూపాయలను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి చూస్తే ఈ యొక్క విద్యా సంస్థలకు సంబంధించి శ్రీ చైతన్య గతంలో కూడా 2020 సంవత్సరంలో కూడా ఈ యొక్క ఐటీ రైట్స్ కూడా నిర్వహించిన నేపథ్యంలో అప్పుడు 11 కోట్ల రూపాయలు కూడా సీజ్ చేశారు. అయితే ఈ రోజు మాత్రం దీనికి సంబంధించి రెండో రోజు కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు మరింత డాక్యుమెంట్స్తో పాటు మరింత డబ్బు కూడా కలెక్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా ఈ యొక్క ఫీజులు వసూలు చేయడము, అంతేకాకుండా ఐటీకి సంబంధించిన విషయంలో మాత్రము నకిలీ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వారికి చూపించి యొక్క చాలా అతి తక్కువ పన్ను కట్టడము, దీనికి సంబంధించిన అధికారులు కూడా పూర్తిగా సమాచారం కూడా రాబట్టారు. అయితే పెద్ద మొత్తంలో దీనికి సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్ లావాదేవీలు జరిగాయి. కాబట్టి ఈ యొక్క లావాదేవీలు ఎక్కడెక్కడ ఎందుకు జరిగాయి, దానికి సంబంధించిన పూర్తిగా ఐటీ పన్ను ఎందుకు కట్టలేరు, దీనికి సంబంధించి కూడా పూర్తిగా అధికారులు ఇప్పటికే శ్రీ చైతన్య సంబంధించిన విద్యా సంస్థలకు సంబంధించిన సిబ్బందిని కూడా పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో భాగంగా పూర్తిగా అవకతవకలకు సంబంధించిన డాక్యుమెంట్స్తో పాటు ఈ యొక్క కొంత సాఫ్ట్వేర్ ఏదైతే రెండో సాఫ్ట్వేర్ ఉందో ఆ సాఫ్ట్వేర్ సంబంధించి పూర్తిగా ఇది ఎప్పుడు తయారు చేశారు, దాని తర్వాత ఇప్పటి వరకు అందులో ఎంత మనీ ట్రాన్సాక్షన్. పవన్, అంటే కాలేజ్ స్టార్టింగ్ లోనే స్టూడెంట్స్ సంబంధించి బిల్డింగ్ ఫండ్ దగ్గర నుంచి ట్యూషన్ ఫీ అని, అడ్మిషన్ ఫీ అని రకరకాలుగా వసూలు చేస్తున్నారని చెప్పేసి గతంలో కూడా శ్రీ చైతన్య కాలేజ్ పైన ఐటీ సోదాలు కొనసాగాయి. తల్లిదండ్రులు కూడా చాలా మంది ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఐటీ దాడులు ఏమైనా కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయా? ఇంకా ఎన్ని రోజుల పాటు ఐటీ సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది?
అయితే ఖచ్చితంగా శ్రీ చైతన్యకి సంబంధించి పెద్ద ఎత్తున యొక్క డబ్బులు విద్యార్థుల నుంచి వసూలు చేస్తుంది. ఫీజుల రూపంలో కావచ్చు, మెయింటెనెన్స్ రూపంలో కావచ్చు, ఇక ఎగ్జామ్ ఫీజు అని ఇంకా దీనికి సంబంధించి రకరకాల పేర్లతో లక్షల రూపాయల డబ్బులు వసూలు చేస్తుంది శ్రీ చైతన్య. గతంలో కూడా శ్రీ చైతన్యకి సంబంధించిన దానిపైన కూడా పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయడము, ఎవరైతే విద్యార్థులు డబ్బులు యొక్క ఫీజు చెల్లించకపోతే వారిపైన దీనికి సంబంధించి కూడా కఠినంగా వివరించడం పైన కూడా దీనికి సంబంధించి గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదయ్యాయి. అయితే దీనికి సంబంధించి మాత్రము ఇన్ని లక్షల రూపాయలు వసూలు చేస్తే ఐటీకి సంబంధించిన విషయాలు మాత్రము ఎందుకు చెల్లించలేకపోతున్నారని దానిపైన మాత్రమే దృష్టి కొనసాగించారు. అయితే ఈ యొక్క ఐటీ రైట్స్ మాత్రము చాలా కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే గతంలో సంబంధించిన ఫ్రాడ్ కావచ్చు, ఇప్పుడు తాజాగా నిర్వహిస్తున్న శ్రీ చైతన్య సంబంధించిన ఫ్రాడ్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఐటీ అధికారులు ఇప్పటికే దాదాపు 8 బృందాలుగా దీనికి సంబంధించి విచారణ కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా బ్యాంకు లాకర్స్తో పాటు ఇతర సంబంధించిన అకౌంట్స్ లావాదేవీలతో పాటు ఈ యొక్క పర్సనల్ సంబంధించిన లావాదేవీలు అన్నిటిపైన దీనికి సంబంధించి ఐటీ అధికారులు దృష్టి కొనసాగించిన నేపథ్యంలో పూర్తిగా ఈ యొక్క ఐటీకి సంబంధించిన ఈ రోజు కూడా ముగుస్తుందా లేకపోతే రేపు ముగుస్తుందా అనేది మాత్రము మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే శ్రీ చైతన్యకి సంబంధించిన సిబ్బంది మాత్రము ఐటీ అధికారులకు అంటే విచారణకు మాత్రం సహకరించడం లేదని చెప్పి కూడా మనకు లోపల నుంచి కూడా అందుతున్న సమాచారం. రైట్, థ్యాంక్ యూ పవన్. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ట్రంప్ వ్యాఖ్యలతో మార్కెట్లు గజగజ వణికిపోతున్నాయి. తాము విధించే సుంకాలు పెరగొచ్చని కూడా ట్రంప్ హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పడుతున్నాయి. మరోవైపు అమెరికా ఆర్థిక మాంద్య భయాలను పట్టించుకోను అంటున్నారు ట్రంప్. అంతేకాదు, ట్రంప్ షట్ డౌన్ భయాలను కూడా కొట్టిపారేశారు. మరోవైపు నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 388 పాయింట్లు నష్టపోయి 23,350 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ట్రంప్ వ్యాఖ్యలతో మార్కెట్లు గజగజ వణికిపోతున్నాయి. తాము విధించే సుంకాలు మరింత పెరగొచ్చని ట్రంప్ హెచ్చరిస్తున్న నేపథ్యంలోనే స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. మరోవైపు అమెరికా ఆర్థిక మాంద్య భయాలను పట్టించుకోను అంటున్నారు ట్రంప్. అంతేకాదు, ట్రంప్ షట్ డౌన్ భయాలను కూడా కొట్టిపారేశారు. ఇదిలా ఉండగా దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. అటు విదేశీ మదుపర్లు ఒత్తిడితో పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం చూసుకుంటే కనుక సెన్సెక్స్ 388 పాయింట్లు నష్టపోయి 23,350 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అటు నిఫ్టీ కూడా నష్టాల్లోనే కొనసాగుతోంది. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరి కాసేపట్లో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కానుంది. పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. దీనికి రావాల్సిందిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం ద్వారా సమాచారాన్ని పంపించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంతో పాటు ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపైన జరిగే ప్రత్యేక చర్చల్లో బీఆర్ఎస్ తరపున వినిపించాల్సిన వాదనపైన
పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. వాయిదా తీర్మానాలు, పార్టీ తరపున చర్చకు డిమాండ్ చేయాల్సిన అంశాల జాబితా తయారు చేయడం పైన పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రసంగానికి కేసీఆర్ హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. రైట్, మొత్తానికి రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ఎల్పీ సమావేశం అవుతోంది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే ప్రశ్నలతో, విమర్శనాస్త్రాలతో ఎలా సిద్ధపడాలో కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. అటు గవర్నర్ ప్రసంగానికి, బడ్జెట్ సమావేశాలకు కూడా కేసీఆర్ హాజరవుతారన్న సమాచారం కూడా అందుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, బీఆర్ఎస్ఎల్పీలో కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? పర్టికులర్గా బడ్జెట్ ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎలాంటి అస్త్రశస్త్రాలను సిద్ధం చేయబోతోంది బీఆర్ఎస్? ఎస్ రాజేశ్వరి, మరి కాసేపట్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం తెలంగాణ భవన్ లో ప్రారంభం కానున్నది. మధ్యాహ్నం 2 గంటలకు ఈ యొక్క సమావేశం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీగా ఇటు ఏ విధంగా అనుసరించాలి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ప్రత్యేకించి ఈసారి బీఆర్ఎస్ పార్టీ దృష్టి పెడుతుంది. దానిలో భాగంగా అనేక అంశాలు కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ యొక్క బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలకు ఒక కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. అంటే బడ్జెట్ సంబంధించి మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలు, అంటే పోయిన ఇయర్ బడ్జెట్ లో సంబంధించి అనేక అంశాలు ఇటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చింది, అవి నెరవేర్చకుండా మాట మారుస్తూ వస్తుంది. కాబట్టి సో వాటిపైన ఖచ్చితంగా చర్చకు పట్టుబట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా వాయిదా తీర్మానాలు కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయానికి వచ్చే విధంగా ఈ రోజు ఎమ్మెల్యేలతోటి కేసీఆర్ చర్చించిన తర్వాత ఏ అంశాలపైన వాయిదా తీర్మానాలు ఇవ్వాలనే దానిపైన కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా 3-4 గంటల పాటు కేసీఆర్ ఎమ్మెల్యేలతోటి అనేక అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయ సమాచారం. ఆయన మధ్యాహ్నం 1 గంటకు నేరుగా, అంటే 12 గంటల సమయంలోనే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ఆయన నేరుగా తెలంగాణ భవన్ కు వస్తారు. ఇక్కడ ఎమ్మెల్యేలతోటి కలిసి ఆయన లంచ్ చేస్తారు. లంచ్ చేసిన తర్వాత 2 గంటలకి ఈ యొక్క బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. సో ఇట్లో అనేక అంశాలు, అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ముఖ్యంగా మన జరిగినటువంటి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి అనేక అంశాలు ఇటు ప్రభుత్వం హామీలు నెరవేర్చకుండా పక్కదారి పట్టిస్తుంది. కాబట్టి వీటిపైన వాయిదా తీర్మానాలతో పాటుగా వినూత్నంగా నిరసన కార్యక్రమాలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఈసారి చేపట్టాలని చెప్పేసి భావిస్తుంది. ముఖ్యంగా 6 గ్యారెంటీలకు సంబంధించి 420 హామీలకు సంబంధించినటువంటి అంశాలపైన వాయిదా తీర్మానాలు ఇవ్వాలి, అవసరమైతే చర్చకు పట్టుబట్టాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అందులో ఇంకా ప్రతిపక్ష పార్టీగా ఎంతసేపు మాట్లాడినా ఒకవైపు స్పీకర్ మైక్ ఇస్తానని చెప్పేసి చెప్తూనే ఇంకోవైపు మైక్ కట్ చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఇటు ప్రభుత్వాన్ని ఆరోపిస్తుంది. అంటే గతంలో ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన టైం ఇవ్వకుండా మైక్ కట్ చేసే ధోరణి సరైనది కాదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఎంతసేపు మాట్లాడినా సరే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈసారి ఎక్కువ అవకాశం ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు జరిగే సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక గవర్నర్ ప్రసంగం రోజు కేసీఆర్ ఈసారి బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంది. సో ఆ రోజు హాజరైన తర్వాత కంటిన్యూగా మరి కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా, లేదంటే అదొక్క రోజు హాజరవుతారా అనేది కూడా మనకి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి అయితే ఫస్ట్ రోజు మాత్రం ఖచ్చితంగా గవర్నర్ ప్రసంగం రోజు మాత్రం కేసీఆర్ మాత్రం హాజరయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనకి నిన్న మీడియా చిట్చాట్లో కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. వీటితో పాటుగా ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక హామీలు, ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి అంశం పైన ఖచ్చితంగా చర్చకు పట్టుబట్టాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి. దీంతో పాటుగా ఇక బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఓన్లీ రాజకీయంగానే అవకాశం కల్పిస్తారా, లేకపోతే దానికి రాజ్యాంగ సవరణ చేసి చట్టబద్ధత తీసుకొస్తారన్న అంశం పైన కూడా అవసరమైతే దీనిపైన కూడా చర్చించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేసే అవకాశం ఉంది. చర్చకు కూడా పట్టుబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కృష్ణా జలాల అంశానికి సంబంధించి ఖచ్చితంగా ఈసారి వాయిదా తీర్మానం ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే కృష్ణా జలాలకు సంబంధించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తన వాటాకు మించి ఎక్కువగా వాడుకుందని చెప్పేసి, దానిలో భాగంగా ఇప్పుడు కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా పంటలు ఎండిపోతున్నాయని చెప్పేసి, సో దానికి సంబంధించి చర్చకు పట్టుబడాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే భావిస్తుంది. సో ఇక దాంతో పాటుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దానికి సంబంధించి ఎస్సీలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, ఎందుకంటే చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ సభ నిర్వహించారు. ఎస్సీలకు సంబంధించి ముఖ్యంగా ఇటు దళిత బంధు కింద అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోనే 10 లక్షల రూపాయలు ఇచ్చింది. దాన్ని పెంచి
12 లక్షల వరకు ఇస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇంతవరకు హామీ నెరవేర్చలేదు కాబట్టి దీనిపైన కూడా చర్చకు పట్టుబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో వీటన్నిటికి సంబంధించి ఒకవైపు ఇంకోటి 15 నెలల పాలన, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 15 నెలలు కావస్తుంది కాబట్టి సో ఈ 15 నెలల పాలనకు సంబంధించి ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, అంటే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు ఏదైతే ఉందో ఆ తీరును ఖచ్చితంగా అసెంబ్లీలో సాక్షిగా ఎండగట్టేందుకు కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఇలా అనేక అంశాలు దాదాపుగా 3-4 గంటల పాటు ఎమ్మెల్యేలతో కేసీఆర్ చర్చిస్తారు. చర్చించిన తర్వాత ఏ విధంగా అనుసరించాలో, ఎలా ఉండాలని దానిపైన కూడా ఒక కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమవుతుంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సైదులు. ఏపీ మంత్రి నారాయణ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క సమస్య కూడా లేకుండా 58 రోజుల్లోనే భూసేకరణ చేశామన్నారు మంత్రి నారాయణ. సీఎం చంద్రబాబుపై విశ్వాసంతో రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారని అన్నారు. 2015 జనవరి 1న భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చామని, 2015 ఫిబ్రవరి 15 లోపు భూసేకరణ పూర్తి చేశామని వెల్లడించారు. అమరావతి రాజధాని యాక్చువల్గా అధ్యక్ష 2014-19 నిర్ణయించినప్పుడు ఇదే సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా అమరావతి రాజధానికి 30,000 ఎకరాలు కావాలని, ఇక్కడ అమరావతిలోనే యాక్సెప్ట్ చేస్తాం ఇదే సభ సాక్షిగా 2014-19లో చెప్పారు అధ్యక్ష. అయితే ప్రభుత్వం మారంగానే ఆయన ప్లేటు ఫిరాయించి 3 ముక్కలు ఆటాడి ఎక్కడా రాజధాని చేయలేదు. 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష. 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి, అంటే 58 రోజుల్లో ఒక్క లిటిగేషన్ కూడా లేకుండా 34,000 ఎకరాలు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో రైతులు ఇచ్చారు. అంటే ఇక్కడ మంచి రాజధాని కడతారు, వాళ్ళ యొక్క భూములకు కూడా విలువ వస్తుంది అనేదంతా. కానీ గత ప్రభుత్వం దాన్ని నిర్వహణ చేసి మొత్తం స్పాయిల్ చేసిన విషయం వాస్తవం అధ్యక్ష. అందుకనే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే రాజధాని నిర్మిస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పటం, దాని మీద ఉన్న అనేక హర్డిల్స్, దాదాపు ఈ 7 నెలలు 8 నెలలు ఆ హర్డిల్స్ అని ఓవర్కమ్ అయ్యి ఈరోజు యాక్చువల్గా టెండర్లన్నీ పిలిచాం అధ్యక్ష. ప్రకాశం జిల్లా గిద్దలూరులో సబ్ రిజిస్ట్రార్ కృష్ణమోహన్ రావు పైన గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. స్థానిక శర్మ వీధిలో నివాసం ఉంటున్న సబ్ రిజిస్ట్రార్ కృష్ణమోహన్ రావు ఇంటికి నిన్న రాత్రి 4 వ్యక్తులు వచ్చారు. కర్నూలులోని ఓ భూమికి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయాలి అంటూ కొంతసేపు మాట్లాడారు. ఒక్కసారిగా కృష్ణమోహన్ రావుపై దాడి చేసి ఫోన్తో పాటు ఆయన వద్ద ఉన్న 12,000 రూపాయల నగదు దోచుకెళ్లారు. దాడిలో కృష్ణమోహన్ రావు తలకు గాయాలయ్యాయి. భూ వివాదాల్లో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులే దాడికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో వీధి లైట్స్ కూడా ఆఫ్ చేసి ఉండటంతో ముందుగానే ప్లాన్ చేసి దాడి చేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రాత్రి 8 సమయంలో గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్ గారి ఇంట్లో ఉండగా ఎవరో 4 గుర్తు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి అతన్ని కావాలి రిజిస్ట్రేషన్ గిద్దలూరు చేస్తాను అడిగారంట. దానికి సబ్ రిజిస్ట్రార్ గారు సరిగా స్పందించిపోయేసరికి అతన్ని చేతితో కొట్టడం జరిగింది. చేతితో కొట్టి కింద పడితే అతనికి తల మీద దెబ్బ జరిగింది. దాని మీద సబ్ రిజిస్ట్రార్ గారు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి దాని మీద దర్యాప్తు జరుగుతున్నాం.